25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల మత్స్యదర్శిని జీవీఎంసీ కూలగొట్టింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే జీవీఎంసీ ఆధీనంలో ఉన్నదో ఈ మత్స్యదర్శిని 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ బిల్డింగ్ ఏంటంటే కొలాప్స్ అయ్యే సమయం దగ్గర పడింది, కాలం చెల్లిపోయింది. ఈ కారణంగా ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎవరైతే ఈ ఓనర్స్ ఉన్నారో, మత్స్యదర్శిని యజమానులు ఉన్నారో, నిర్వహించే యజమానులు, వీళ్ళు దీన్ని ఖాళీ చేయాల్సింది, వేకేట్ చేయాల్సింది. జీవీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఆ నోటీసులను పట్టించుకోకుండా వీరు కొనసాగిస్తున్నారు. కోర్టులో ఎప్పటికప్పుడు స్టే రావటం, ఇది నిలిచిపోవడం జరుగుతుంది. అయితే ఇంకా ఇన్నాళ్ల పాటు ఇది జరిగినప్పటికి కూడా జీవీఎంసీ అధికారులు ఈసారి ఎలాగైనా సరే ఖాళీ చేయించాలని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా దీనికి సంబంధించి ఒక విభాగం నుంచి సర్టిఫై చేసి బిల్డింగ్ కొలాప్స్ అయింది, ఎట్టి పరిస్థితిలో ఇది కొలాప్స్ చేయాల్సిందే, కొట్టివేయాల్సిందే అని చెప్పేసి ఒక లెటర్ని అయితే తీసుకొచ్చారు. రాత్రికి రాత్రి దీన్ని కొట్టివేయడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద సుమారు ఖరీదైనటువంటి 100 చేపలు, 20 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఉన్నటువంటి ఖరీదైనటువంటి చేపలు, వినోదాన్ని పంచినటువంటి ఈ చేపలన్నీ కూడా రాత్రికి రాత్రి విద్యుత్ నిలిపివేయడంతో మృత్యువాత పడ్డాయి. ఇవన్నీ కూడా మృత్యువాత పడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే మత్స్యదర్శిని నిర్వహిస్తున్నటువంటి ఆదిత్య అనే వ్యక్తికి ఎప్పటికప్పుడు జీవీఎంసీ నోటీసులు అందిస్తున్నా సరే బేఖాతరు చేస్తూ ఎన్నాళ్ల పాటు గడిపేశారు. 25 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పాటు నడుపుతున్నటువంటి ఈ మత్స్యదర్శిని ఎట్టి బస్సులో ఖాళీ చేయాలని చెప్పేసి జీవీఎంసీ ఎప్పటికప్పుడు చెప్తూ వస్తుంది. రాత్రి ఇంకా ఇక్కడ నిలిపేది లేదు, ఇంకా ఖచ్చితంగా దీన్ని మీరు తొలగించాల్సిందే అని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీని అయితే ఇవ్వడం జరిగింది. వినిపించుకోకపోవడంతో రాత్రికి రాత్రి దీన్ని నేలమట్టం చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో 50 నుంచి 100 చేపలు, ఖరీదైనటువంటి చేపలు విద్యుత్ నిలిపివేయడంతో మృత్యువాత పడ్డాయి. దీనిపై అయితే కాస్త వ్యతిరేకత ఉన్నది. ఆదిత్య ఏదైతే ఈ మత్స్యదర్శిని యజమాని ఆదిత్య చెప్తున్నది ఏంటంటే, శనివారం ఆదివారం కోర్టులు లేని సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం జీవీఎంసీకి తగదని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఖాళీ చేయాలని టైంలో జీవీఎంసీ ఏదైతే నోటీసులు ఇచ్చిందో వెంటనే ఖాళీ చేయకపోవడం, ఇక్కడ యజమాని కూడా తప్పిదం కనిపిస్తుంది. మొత్తం మీద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైతే సమయం ముగిసిన ఇటువంటి బిల్డింగ్ని ఉంచడం అంత మంచిది కాదు. ఆ నేపథ్యంలోనే జీవీఎంసీ కూడా కూలగొట్టడం జరిగింది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GTN న్యూస్, విశాఖపట్నం నుంచి.